I am Dr. Fazlunisa, gynecologist and infertility specialist, Hira Fertility Center, Tolichoki. ఈ రోజు మనం న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలని ట్రై చేస్తున్న వాళ్ళకి ఒక మంచి ట్రిక్, అంటే ఏ డేట్స్లో అయితే కలిసి ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందో ఆ ఛాన్సెస్ ఎలా ఉంటాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఏజ్ ఓల్డ్ మెథడ్ అనమాట, క్యాలెండర్ మెథడ్ అని చెప్పి. సో ఆ క్యాలెండర్ మెథడ్లో హౌ డస్ ఇట్ వర్క్ అనేది చెప్తాం. సీ సపోజ్ జూలై 1st ద లేడీ హ్యాస్ పీరియడ్స్. సో ఆ ఫస్ట్ 1 వీక్ వదిలేసి, అంటే 1, 2, 3, 4, 5, 6, 7 డేస్, అంటే ఆ ఫస్ట్ 1 వీక్ వదిలేసి 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఆ నెక్స్ట్ సెకండ్ వీక్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్సేఫ్ పీరియడ్. అన్సేఫ్ పీరియడ్ అంటే ఈ సెకండ్ వీక్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్సేఫ్ పీరియడ్. సో ఇది ఈ క్యాలెండర్ మెథడ్ వచ్చేసి రెగ్యులర్గా ఎవరికైతే పీరియడ్స్ అవుతూ ఉంటాయో, అంటే 28 డేస్ సైకిల్ కొంతమందికి 30 డేస్ సైకిల్, కొంతమందికి 32 డేస్ సైకిల్ అలా కూడా ఉంటుంది. సో కాబట్టి కానీ వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తాయి. సో రెగ్యులర్గా పీరియడ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ క్యాలెండర్ మెథడ్ అనేది ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో ఈ సెకండ్ వీక్లో కూడా సే సపోజ్ 28 డేస్ సైకిల్ ఉంది అనుకోండి, ఎగ్ ఎగ్జాక్ట్లీ 12th నుంచి 14th డే మధ్యలో, అంటే 12వ రోజు నుంచి 14వ రోజు మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి ఈ సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయంటే, కొంతమందికి మిడ్ సైకిల్ పెయిన్ అని వస్తుంది, అంటే పీరియడ్స్ మధ్యలో ఒకసారి షార్ప్ పెయిన్ లాగా వస్తుంది, ఈదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. సో అప్పుడు గుడ్డు రిలీజ్ అయినట్టు. అలానే కొంతమందికి వైట్ డిశ్చార్జ్, అంటే నార్మల్గా తెల్లబట్ట అంటాము. సో తెల్లబట్ట ఎక్స్ట్రీమ్గా కాకుండా కొంచెం ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ తెల్లబట్ట రిలీజ్ అయినప్పుడు, అలానే కొంతమందికి టెంపరేచర్, అంటే బాడీ టెంపరేచర్ కొంతమందిలో పెరుగుతుంది ఓవ్యులేషన్ అయినప్పుడు. సో ఓవ్యులేషన్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ చూసుకొని మనం అరౌండ్ 12th to 14th డే అయిందంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ఓవ్యులేషన్ అనమాట, అంటే ఎగ్ రిలీజ్ అయినట్టు. సో ఈ ఎగ్ రిలీజ్ అయిన నెక్స్ట్ 72 hours, అంటే నెక్స్ట్ 3 to 4 days ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యావింగ్ అ బేబీ. సో ఈ టైంలో గనక హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే, అంటే హస్బెండ్ స్పర్మ్స్ అన్నీ బాగుండి వైఫ్వి ఏ ప్రాబ్లం, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏం లేకుండా కరెక్ట్గా ఈ టైంలో ఎగ్ కనుక రిలీజ్ అయ్యి మీరు ఈ టైంలో కనుక కలిస్తే బేబీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే చూసుకుంటే కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి 30 డేస్కి వస్తుంది, ఒక్కొక్కసారి 40 డేస్ వస్తుంది. సో అలాంటి వాళ్ళలో క్యాలెండర్ మెథడ్ అనేది కొంచెం కష్టం ఫాలో అవ్వడం, అంటే ఎగ్జాక్ట్గా 12th నుంచి 14th డేస్లో రిలీజ్ అవ్వవు వాళ్ళకి గుడ్డు అనేది. బట్ వాళ్ళకి ఏంటంటే లాస్ట్ పీరియడ్ నుంచి -14 చేసుకోవాలి. సే సపోజ్ 40 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళలో లాస్ట్ 14 to 12 days మైనస్ చేసేస్తే ఏ డేట్ అయితే వస్తుందో, అంటే రిట్రోగ్రేడ్గా వెనక నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ డేట్. సే సపోజ్ ఈ మంత్ 30th వచ్చింది వాళ్ళకి, -12, 30th వచ్చింది -12 అంటే ఇట్ ఈస్ అరౌండ్ 18th డే. సో 18th డే నుంచి 16th డేలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి గుడ్డు. సో దిస్ ఈజ్ అ నోన్ క్యాలెండర్ మెథడ్ అనమాట. బట్ ఖచ్చితంగా ఓవ్యులేషన్ అవుతుందా లేదా మనం తెలుసుకోవాలంటే LH కిట్ అనేది దొరుకుతుంది ఫార్మసీస్లో, ఇన్ ఎనీ మెడికల్ షాప్ యుల్ గెట్ దిస్ LH కిట్. సో ఈ డేస్లో, అంటే 10th నుంచి 18th డే మధ్యలో 10 నుంచి 18 రోజుల మధ్యలో రెగ్యులర్గా మనం ట్రేస్ చేస్తూ ఉండాలి. అంటే ఓవ్యులేషన్ కిట్ అనేది చూసుకొని డబల్ లైన్ వస్తుంది, అది సేమ్ ప్రెగ్నెన్సీ కిట్లానే డబల్ లైన్ వస్తుంది. ఒకవేళ డబల్ లైన్ వచ్చిందంటే LH కిట్లో ఓవ్యులేషన్ అయినట్టు. సో ఓవ్యులేషన్ అయిన నెక్స్ట్ 2 to 3 days ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఒక మెథడ్. థర్డ్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ మెథడ్, దట్ ఈస్ స్కాన్ మెథడ్. మనం ఫాలిక్యులర్ స్టడీ అని చేస్తాము. డే 2 రోజు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి చూసుకుంటాము. అలానే ఎగ్స్ ఎలా గ్రో అవుతున్నాయి, అంటే లెఫ్ట్ సైడ్ గ్రో అవుతుందా, రైట్ సైడ్ గ్రో అవుతుందా, ఎంత సైజ్ గ్రో అవుతుంది, అసలు అది రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకుంటాం అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ఫాలిక్యులర్ స్టడీ. అంటే జస్ట్ స్కాన్ చేసుకుంటూ ఉంటాం మనము ఆల్టర్నేట్ డేస్ ఫ్రమ్ 10th to 16th డే మధ్యలో
ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎగ్ అనేది చూసుకొని న్యాచురల్గా కలిసి ఉండమని చెప్తాము హస్బెండ్ అండ్ వైఫ్కి. సో దీస్ 3 ఆర్ ద మెథడ్స్ ఫర్ న్యాచురల్ కన్సీవ్ అవ్వడానికి. వన్ ఈజ్ క్యాలెండర్ మెథడ్, వన్ ఈజ్ LH కిట్, అండ్ థర్డ్ వచ్చేసి ఫాలిక్యులర్ స్కాన్ మెథడ్. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉన్న తర్వాత ఒక 15 మినిట్స్ అంటే ఆఫ్టర్ సెక్స్ 15 మినిట్స్ వాష్ చేయకుండా కొంచెం లెగ్స్ ఎలివేటెడ్ పొజిషన్లో ఉంచడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే అండ్ కింద ఇన్ఫెక్షన్ ఏం లేకుండా అంటే హెల్దీ వెజైనా అండ్ హెల్దీ స్పర్మ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కన్సిడర్ చేసి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.